హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియో వచ్చేసి ఎవరైతే మీరు సమ్ మెడికల్ ఎక్స్‌పీరియన్స్ ఉండి, మెడికల్ షాప్ లైసెన్స్ ఉండి, నేను జాయిన్ అవ్వాలి. సమ్ ప్లేసెస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐడియా ఉంది. నేను చెప్పేది మీకు అర్థమైతేనే ఉంది. ఈ మెడికల్ షాప్‌లో జాయిన్ అవ్వాలి. అండ్ సమ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వాలి అనే వారికి వివరించడం జరుగుతుందండి. మీరు ఏ ఇన్‌స్టిట్యూట్‌లో లేదు, ఏ మెడికల్ షాప్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, మీ చుట్టుపక్కల ఉన్న ఆ మెడికల్ షాపుల దగ్గరికి వెళ్ళి మీరు కాంటాక్ట్ నంబర్స్ ఇవ్వండి. మేము ఇలా జాయిన్ అవ్వాలి. మా ఎక్స్‌పీరియన్స్ ఇది. నాకు లైసెన్స్ ఉంది. మెడికల్ షాప్ లైసెన్స్ ఉంది. మేము ఈ డిగ్రీ కంప్లీట్ చేసాం. మా క్వాలిఫికేషన్ ఇది అని చెప్తే మీరు మీ మీకు వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వటం జరుగుతుంది. ప్లస్ జాయిన్ అవ్వ మీ మీరు జాయిన్ అయ్యే విధానం అనేది కొంచెం త్వరగా కంప్లీట్ అవుతుందండి. మీరు జాయిన్ అవ్వటానికి ఎవరిని అడగాలి తెలియక మీ ఫ్రెండ్స్‌ని సంథింగ్ వాళ్ళని వీళ్ళని అడిగి ఇబ్బందులకు గురయ్యి, ఇంకొంచెం ప్రాసెస్ లేట్ అయ్యి, మీ సాలరీ లేట్ అయ్యే కన్నా ఇటువంటి ప్రొసీజర్‌తో మీరు వెళ్ళటం చాలా మంచిదండి. దగ్గరలో ఉన్న షాపుల దగ్గరికెళ్లి మీరు చక్కగా జాయిన్ అయ్యి, మీ వర్క్ మీరు కంప్లీట్ చేసుకోండి. వన్స్ మెడికల్ షాప్‌లో జాయిన్ అయితే కొన్ని కొన్ని షాపుల్లో సర్టిఫికేట్స్ అడుగుతారండి. మీరు సర్టిఫికేట్స్ ఇచ్చిన తర్వాత సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలంటే నార్మ్స్, కండిషన్స్ అన్నీ ఉంటాయండి. ఒకసారి మీరు తెలుసుకొని జాయిన్ అయ్యే ముందు 1, 2 సార్లు ఏం కా ఏ నాకేం అవసరం? నాకు ఏమేమి కావాలి? అనేది మీ జాబ్‌ని బట్టి సిట్యుయేషన్ చూసుకొని జాయిన్ అవ్వండి. అలాగే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. చక్కగా వివరించడం జరుగుతుంది. క్లారిటీగా మీకేమన్నా అర్థం కాకపోతే 1, 2 సార్లు విని కామెంట్ చేయండి. ఓకే. థాంక్ యూ అండి.